ఫిబ్రవరి 12 ఆల్ ఇండియా సర్వీసెస్ పై రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు వివరాలను పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసింది. ఆ ప్రకటనలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసులను కలిపి మొత్తం 2834 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మెన్షన్ అయింది. అంటే దాదాపు 5 పోస్టుల్లో ఒక పోస్టు ఖాళీగానే ఉంది. అండ్ ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది కేవలం మరో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాదు. ఇవి మన భారతదేశం పరిపాలన ఒక స్టీల్ ఫ్రేమ్. ఈ స్టీల్ ఫ్రేమ్ అనే ఫ్రేజ్ ని మన ఇండియాని స్క్రాచ్ నుంచి నిర్మించబడుతున్నప్పుడు సర్దార్ పటేల్ గారు ఉపయోగించారు మరియు అది ఇప్పటికీ వర్తిస్తుంది. ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 కింద ఉన్నాయి. పార్లమెంట్ వాటిని సృష్టించగలదు, కానీ రాజ్యసభలో 2/3 మెజారిటీతో మాత్రమే సృష్టించగలదు. ఈ సర్వీసెస్ అనేవి అంత ముఖ్యమైనవి. ఇవి కేవలం ఉద్యోగాలు కావు, ఇవి మన రాజ్యాంగం ఒక సంస్థలో. ప్రస్తుతం సరిగ్గా 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి. అందులో మొదటిది ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. డిస్ట్రిక్ట్ కలెక్టర్, సెక్రటరీస్ వీళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్స్ అయి ఉంటారు. రెండోది ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. వీళ్ళు లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడం కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ, కౌంటర్ టెర్రరిజం కానీ ఇవంతా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. మూడోది ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. వీళ్ళు క్లైమేట్ చేంజ్ ని కానీ, డిఫారెస్టేషన్ కానీ, బయోడైవర్సిటీ కొలాప్స్ కానీ ఇవన్నిటిని వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈ 3 సర్వీసెస్ ని యూపీఎస్సీ ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేసుకుంటారు. సెలెక్ట్ అయిన తర్వాత ఆఫీసర్స్ ని స్టేట్ క్యాడర్స్ కి అలోకేట్ చేస్తారు మరియు సెంటర్ కి కూడా డిప్యూట్ చేసుకుంటారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. February 12 సిపిఐ పార్టీకి చెందిన డాక్టర్ జాన్ బ్రిటాస్ గారు రాజ్యసభలో ఒక క్వశ్చన్ ని అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటి అంటే శాంక్షన్డ్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి మరియు యాక్చువల్ గా పొజిషన్స్ లో ఎన్ని ఆఫీసర్స్ ఉన్నారు మరియు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నిటిని సర్వీస్ వైజ్ గా, క్యాడర్ వైజ్ గా, కేటగిరీ వైజ్ గా అడిగారు. దీనికి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పర్సనల్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఒక రిటర్న్ రిప్లైని ఇచ్చారు. ఇక్కడ టోటల్ శాంక్షనరీ స్ట్రెంత్ ఎంత ఉంది అంటే 15,169 పోస్టులున్నాయి. కానీ అందులో నుంచి ఇప్పుడు పదవిలో ఉన్న ఆఫీసర్స్ కేవలం 12,335 మంది మాత్రమే ఉన్నారు. అలా అయితే ఇప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులు ఎన్నున్నాయి అంటే 2,834 పోస్టులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ పర్సెంటేజ్ లో చూస్తే మొత్తం పోస్టుల్లో 18.7% పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్క సర్వీస్ నే బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఐఏఎస్ కు టోటల్ శాంక్షన్ అయ్యే స్ట్రెంత్ 6,877 పోస్టులు. కానీ అందులో నుంచి ఇప్పుడు పొజిషన్ లో ఉన్న ఆఫీసర్స్ మాత్రం కేవలం 5,577 మాత్రమే. అంటే 1,300 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇది పర్సెంటేజ్ లో చూస్తే దాదాపు 19% ఐఏఎస్ పోస్టులు ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు ఐపీఎస్ విషయానికి వస్తే ఇక్కడ శాంక్షనరీ స్ట్రెంత్ 5,099 పోస్టులు. కానీ అందులో నుంచి ఇప్పుడు ఆఫీసర్స్ ఎంతమంది పొజిషన్ లో ఉన్నారు అంటే 4,594 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఇంకా 505 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇది పర్సెంటేజ్ లో చూస్తే దాదాపు 10% పోస్టులు ఐపీఎస్ లో ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ గురించి వింటే షాక్ అవుతారు. ఇక్కడ శాంక్షనరీ స్ట్రెంత్ ఎంత ఉంది అంటే 3,193 పోస్టులు శాంక్షనరీ స్ట్రెంత్ ఉంది. ఈ పోస్టుల్లో ఇప్పుడు ఎన్ని పోస్టులు ఫిల్ అయ్యాయో తెలుసా? 2,164 పోస్టులు మాత్రమే ఫిల్ అయ్యాయి. ఇక్కడ వేకెన్సీస్ ఇంకా 1,029 పోస్టులు వేకెంట్ గానే ఉన్నాయి. ఇది పర్సెంటేజ్ లో చూస్తే దాదాపు 32% పోస్టులు ఇంకా వేకెంట్ గానే ఉన్నాయి. అంటే ఇక్కడ 3 ఐఎఫ్ఎస్ పోస్టులకి ఒక పోస్టు ఇంకా ఖాళీగానే ఉంది. కానీ అసలు ఇన్ని వేకెన్సీస్ ఎందుకున్నాయి? దానికి ఇప్పుడు రీజన్స్ అనేవి చూద్దాం. ఒకటో రీజన్ రిటైర్మెంట్స్. ప్రతి ఇయర్ సీనియర్ ఐఏఎస్ మరియు ఐపీఎస్ ఆఫీసర్స్ రిటైర్ అవుతూ ఉంటారు. కానీ ఒక కొత్త ఐఏఎస్ ఆఫీసర్ 1 ఏడాది కంటే ఎక్కువ సమయం ఇంకా ట్రైనింగ్ లేనే గడపాల్సి ఉంటుంది. రెండో రీజన్ క్యాడర్ స్ట్రెంత్ అనేది రిక్రూట్మెంట్ కంటే వేగంగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. కొత్త డిస్ట్రిక్ట్లు ఫార్మేషన్ అవుతూ ఉంటాయి, కొత్త స్కీమ్స్ లాంచ్ అవుతూ ఉంటాయి. అండ్ దీనికి గవర్నమెంట్ క్యాడర్ రివ్యూస్ ని కండక్ట్ చేసి శాంక్షన్ స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేపర్ మీద ఎక్కువ పోస్టులు కనిపించినా యూపీఎస్సీ త్రూ రిక్రూట్ చేసుకునేది ఏడాదికి ఒక్కసారి మాత్రమే. దాని నుంచి ఇక్కడ గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది. మూడో రీజన్ యూపీఎస్సీ సైకిల్ అనేది చాలా పెద్దది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ట్రైనింగ్, అలోకేషన్ ఇలా ఎక్కువ ప్రొసీజర్ ఉంటుంది. ఒక వ్యక్తి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినప్పటి నుంచి యాక్చువల్ ఆఫీసర్ గా పోస్ట్ అయ్యే వరకు కనీసం 18 నెలల నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ టైంలో మొత్తం సీనియర్ ఆఫీసర్స్ ది రిటైర్మెంట్స్ అనేవి అవుతూ ఉంటాయి. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ షార్టేజ్ అంటే 2 నుంచి 3 ఆఫీసర్స్ చేయాల్సిన పనంతా ఒక్క ఆఫీసరే చేస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు మన ఇండియా వరల్డ్ లోనే 4th లార్జెస్ట్ ఎకానమీ అయింది. ఈ రకమైన ఆర్థిక స్థాయికి తగిన పరిపాలన సామర్థ్యం కూడా మనకు చాలా అంటే చాలా అవసరం.
ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు టోటల్ 2834 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఐఏఎస్ లో 19% పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. ఐఎఫ్ఎస్ లో 32% పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనిపైన మీ అభిప్రాయం కూడా కమెంట్ చేయండి. మరియు నెక్స్ట్ వచ్చే 2027 మరియు 2028 ఎగ్జామినేషన్స్ లో ఈ ఇయర్ నోటిఫికేషన్ లో వచ్చిన వేకెన్సీస్ కంటే ఎక్కువ వేకెన్సీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నెక్స్ట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మరియు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు ఈ వీడియోని షేర్ చేయండి. మరియు ఇలాంటి ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్ కానీ, మీ చుట్టూ జరిగే విషయాలపైన వీడియోస్ కానీ ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఈ ఛానల్లో వస్తూ ఉంటుంది. మీరు ఆ వీడియోస్ని గనక రోజు చూస్తున్నట్టయితే మీ చుట్టూ ఉన్న ఎంతో మంది కంటే ఎక్కువ ఇన్ఫార్మ్డ్ గా ఉంటారు. మీరు ఆ వీడియోస్ని మిస్ కాకుండా ఇన్ఫార్మ్డ్ గా ఉండాలి అనుకుంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.